హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఉసిరికాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియో నేను వరకు ఫాలో అవ్వండి. సో ముందుకైతే గిన్నెలోని వాటర్ యాడ్ చేసుకుని అందులో టూ టమాటాస్ని ఇలా కట్ చేసుకున్నాను. అందులోని 3 ఉసిరికాయలు ఇలా వేసుకున్నాను, 2 మిరపకాయలు. సో వీటిని బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు రోలులో నేను మిరియాలు, వెల్లుల్లి అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకుంటాను. సో ఇందులో ఒక ఎండుమిరపకాయ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నానండి. సో ఇలాగే దంచేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా దంచేసుకున్నాను. సో అలాగే ఉడకపెట్టుకున్నవి నేను ఇలా తీసుకొని చల్లారి పెట్టుకున్నాను అండి. సో వీటిని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను. అలాగే నీళ్ళనైతే ఉంచాను, సో చారు కదా. సో చల్లారిన తర్వాత ఇలాగే పిక్కలన్నీ తీసేసుకున్నాను అండి. ఇప్పుడు దాన్ని గ్రైండర్ జార్లో వేసుకుంటాను. సో మొత్తం ఉసిరికాయ ముక్కలు వేసుకోకుండా ఇలా కొన్ని ఉంచుకున్నాను. సో మిగతావన్నీ ఇందులో వేసేసాను. సో చారు మరిగేటప్పుడు ఈ ముక్కలు వేస్తానండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకుంటాను. సో నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దాంట్లో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోనే తాలింపు యాడ్ చేసుకున్నాను. ఒక దాల్చిన చెక్క, ఆవాలు అండ్ కొద్దిగా మెంతులు. సో ఇందాక నూరాను కదండి, అందులో కొద్దిగా తీసుకున్నాను, 1 టీ స్పూన్ అలాగా. సో మొత్తం అంతా వేయలేదు. అందులోనే ఫ్రెష్ కరివేపాకు, ఇందాకలు అన్నాను కదా 2 ముక్కలు ఉంచానని, ఉసిరికాయ ముక్కలు అవి కూడా వేసేసుకుంటున్నాను. సో తాలింపు వేగిన తర్వాత అందులోనే వాటర్ వేసుకుంటున్నాను. ఇందాకలు ఉడకపెట్టాను కదా ఆ వాటర్. సో ఇప్పుడు అందులోనే ఇందాకలు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. సో నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను. సో అందులోనే కొద్దిగా జార్లో వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోని 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు అండ్ కొద్దిగా బెల్లం ముక్క చిన్నదే వేస్తున్నాను. అందులో కొద్దిగా చిటికెడు పసుపు. సో అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. సో నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. అలా సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటున్నాను. సో మనకి ఇలా బాగా మరిగిపోవాలండి. సో నేనైతే ఒక టమాటాని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. సో అంటే పంట కింద తగిలితే బాగుంటుంది కదా అని. సో మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. సో మనకి మరుగుతుంది కదా, ఇలా మరుగుతూ ఉండాలండి. సో ఇలా మరిగిన తర్వాత సో ఇప్పుడు అందులోనే ఉడకపెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సో నేనైతే కప్పుడు పప్పు తీసుకున్నాను, కప్పు వేసుకుంటున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకొకసారి సిమ్లో పెట్టుకొని మరగనిచ్చుకోండి, 1-2 నిమిషాల అలాగా. మరిగిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయినా అండ్ హెల్దీ అయిన ఉసిరికాయ చారు అనేది రెడీ అయిపోయింది. సో ఇలా బాగా మరిగిపోయింది కదా. సో చూడండి ఎంత బాగుందో, చూసారా అన్నీనా. సో మనకన్నీ బాగా మరిగితే టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.